ప్రదీప్ ఐందవతం డైరెక్షన్ లో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన మూవీ ఛాంపియన్ రీసెంట్ గా విడుదలైంది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కథ విషయానికి వస్తే 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రం వస్తుంది కానీ హైదరాబాద్కు మాత్రం నిజం నిరంకుశ పాలన ఉంటుంది. ఈ రజాకారుల దౌర్జన్యాలకి బైరన్నపల్లి గ్రామం వాళ్ళు పోరాటం చేస్తుంటారు. మరోపక్క హీరో మైకిల్ మంచి ఫుట్బాల్ ప్లేయర్, ఎప్పటికైనా ఇంగ్లాండ్ తరఫున ఆడాలని కోరిక. ఆ అవకాశం వస్తుంది కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోతాడు. ఇంగ్లాండ్కి వెళ్ళడానికి అక్రమ మార్గంలో వెళ్లే ప్రయత్నంలో దారి తప్పి బైరన్నపల్లి వెళ్ళిపోతాడు. మైకిల్ ఇంగ్లాండ్ వెళ్ళి ఫుట్బాల్ టీంలో ఆడాడా లేదా, నిజం నిరంకుశ వ్యతిరేక పోరాటంలో బైరన్నపల్లి గ్రామ ప్రజల భవిష్యత్ ఏమిటి, ఈ పోరాటంలో మైకిల్ పాత్ర ఏమిటి అనేది ఈ సినిమా కథ. పెళ్లి సందడి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ సినిమాతో రోషన్ హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి ఛాంపియన్గా వచ్చాడు. దాని తగ్గట్టే తన బాడీ లాంగ్వేజ్, తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశాడు. ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ రోషన్ అనే చెప్పాలి. అలానే డైరెక్టర్ ప్రదీప్ ఓ ప్రాంతీయ పోరాటం, ఫుట్బాల్ గేమ్, కొంత లవ్ స్టోరీ మిక్స్ చేసి ఆడియన్స్ కనెక్ట్ చేయడంలో కొంత తడబడిన, ఎంతో కొంత ఆకట్టుకునేలో రూపొందించడంలో కొంతవరకు సక్సెస్ అని చెప్పాలి. కానీ ఇలాంటి సినిమాలు ఇదివరకే కొన్ని రావడంతో కొంత మైనస్. ఫస్ట్ హాఫ్ లో హైదరాబాదు పాకిస్తాన్ లాగా స్వతంత్ర దేశంగా ఉండాలనుకోవడం, హీరో ఫుట్బాల్ ఆట, హీరో ఇంగ్లాండ్ వెళ్ళడానికి ఎంచుకున్న మార్గం, ఇదంతా బాగా స్లోగా సాగదీతగా కొంత బోరింగ్ కూడా అనిపిస్తుంది. హీరో దారి తప్పి బైరన్నపల్లి వెళ్ళడంతో మెయిన్ కథలోకి వస్తుంది. అక్కడ గిరా సాంగ్ మరియు ఇంటర్వెల్ దగ్గర వచ్చే యాక్షన్ ఎపిసోడ్ అయితే బాగుంటాయి. ఇంటర్వెల్ దగ్గర వచ్చే యాక్షన్ ఎపిసోడ్ తో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది. సెకండ్ హాఫ్ కూడా కొంత ల్యాగ్ అనిపించినా కొంత ఎమోషనల్ గా పర్వాలేదు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ వచ్చే ఫుట్బాల్ యాక్షన్ ఎపిసోడ్, దుల్కర్ సల్మాన్ ఎపిసోడ్ కొంత బాగుంటాయి. క్లైమాక్స్ అయితే వార్ ఎపిసోడ్ అయితే అదిరిపోతుంది. హీరోని లవ్ స్టోరీ ఇంకా బెటర్గా ఉంటే బాగుండు. చంద్రకళ పాత్రలో హీరోని అనస్వర రాజన్ తన పాత్రకు న్యాయం చేసిందనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత వచ్చిన నందమూరి కళ్యాణ్ చక్రవర్తి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. విలన్ గా సంతోష్ ప్రతాప్ బాగానే యాక్ట్ చేశాడు. మిగతా నటినట్లు కూడా తన పాత్ర తగ్గట్టు నటించారు. అలానే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది. ఆర్ట్ వర్క్ అయితే అదిరిపోతుంది. నిర్మాణాలు కూడా బాగున్నాయి. ఎడిటింగ్ కొన్ని సీన్లు కత్తిరించుంటే బాగున్నాం. ఓవరాల్ గా ఈ మూవీ అయితే మరీ అంత కాదు కానీ పర్వాలేదు అనిపిస్తుంది.